కొత్తగా ఉప్మా చట్టం తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. మన దారిన మనం వెళ్ళి ఏదో మన పని చేసుకుని 4 రాళ్ళు సంపాదించి నోట్లో వేసుకోక కొడాలి నాని వచ్చి ఈరోజు ప్రశ్న రావణ్ గురించి మాట్లాడాడు. ఇది కాకుండా ఉపా చట్టం ఇది ఎంత డేంజరస్ అని ఈరోజు జనాలందరూ మాట్లాడుతుంటే, ఇక్కడ మనం చూసుకుంటే దేశద్రోహం కేసు తనపై నమోదైతే ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే సెక్షన్ 39, సెక్షన్ 13, దాని తర్వాత 147, 148, 152 ఇతను దాంట్లో ఇన్వోక్ అయితే ఎఫ్ఐఆర్లో ఈ కొడాలి నాని గుట్కా నాని వచ్చి రెచ్చిపోయి మాట్లాడాడు. ఇతనికి మొదలవుతుంది అసలు బాజా. ఇప్పుడు కొడాలి నాని ఏం మాట్లాడాడో ముందు ఒకసారి విందాం. ఉపా చట్టాన్ని తీసుకొచ్చి ఉప్మా చట్టమో ఇడ్లీ చట్టమో అంట. బుద్ధుందా కొడాలి నాని నీకు? అసలు హిందువేనా నువ్వు? అన్నీ సమర్థిస్తావా దీన్ని? అవునులేండి, వైసీపీ టైంలో దేవుళ్ళకి, హిందూ దేవుళ్ళకి మర్యాద ఎక్కడ ఉండేది? రుద్రాక్ష వేసుకుని దేవుళ్ళ గురించి ఎలా మాట్లాడాడు మర్చిపోయామా? ఎయిటర్ ఒకసారి ఏంటి ఇక్కడ? ఆంజనేయ స్వామికి పోయేది ఏమి లేదు, బొమ్మదే. అట్లాగే ఆ గుడికి వచ్చే లాస్ ఏమి లేదు. 10 కేజీలు వెండి ఎత్తుకుపోతే 6 లక్షలు 7 లక్షల రూపాయలు. దాంట్లో మిల్లు కట్టేది లేదు, మిద్దులు కట్టేది లేదు. అంతర్వేదిలో 1 కోటి రూపాయలు రథాన్ని తగలబెడితే ప్రభుత్వం రథం చెందుతుంది. దానివల్ల దేవుడికి పోయేది ఏమి లేదు. ఇది ఒక్కసారి ఇప్పుడు కొడాలి నాని ఈ రోజు ప్రశ్న రావణ్ కోసం ఏ రకంగా మాట్లాడాడో వినండి. కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి జైల్లో బంధించి ప్రజల యొక్క నోరు నొక్కేయాలన్నటువంటి ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. మీరు గనక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడే కొత్తగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా అనేక రకాలైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులే అంతకన్నా ఇంకా భయంకరమైనటువంటి భాషలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అతను ఒక సంవత్సరం కాలం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ని ముఖ్యంగా ఎక్కువ అతని గురించి మాట్లాడతాం, అతని మీద పోస్టులు పెడతాం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఒక కక్ష కట్టినటువంటి వాతావరణంలో మరి పవన్ కళ్యాణ్ పార్టీ సంబంధించినటువంటి పార్టీ జనసేన కేసులు పెడతాం, అతన్ని పోలీస్ స్టేషన్లకు 4 స్టేషన్లకు తిప్పటం, అక్కడ జనసేన శ్రేణులు దాడికి వెళ్ళటం, అయినా కూడా మరి మేజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వటం వల్ల కొత్తగా ఉప్మా చట్టం అని తీసుకొచ్చి అతను జైలుకి పంపించడం జరిగింది. నీ తెలివితేటలు ఇలాగే తగలాడతాయి కొడాలి నాని. కొత్తగా ఉప్మా చట్టం ఏంటి? కొత్తగా ఉందా ఉపా? వరవర్రావు గురించి పేరు వినుండవు నువ్వు, సాయిబాబా గురించి పేరు వినుండవు నువ్వు, దేశద్రోహం కేసుల గురించి నువ్వు వినుండవు. అసలు నీ పైన యూపీలో కేసు పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ కాదు యూపీలో కేసు పెట్టాలి. పెడితే యోగి ట్రీట్మెంట్ ఉంటుంది, ఫెంటాస్టిక్గా వెళ్తుంది, మసాలాగా వెళ్తుంది. ఏం చెప్పావు నువ్వు? ఆంజనేయ స్వామి విగ్రహం, సింహాలు, రథం తగలడిపోతే ఏమైంది, వెండి మిత్తులు కడతామా అని చెప్పి రెచ్చిపోయి నువ్వు ఈరోజు ఉపా చట్టాన్ని కూడా పలకలేకుండా ఉప్మా ఇడ్లీ చట్టం అని మాట్లాడుతున్నాడు. ప్రశ్న రావణ్ పైన జనసేన కక్ష కట్టింది అంటున్నాడు. పవన్ కళ్యాణ్ పైన ఇతను వ్యాఖ్యలు చేశాడు కాబట్టి కాన్కాక్టెడ్గా తీసుకొచ్చి పెట్టారంటున్నాడు. ఏమండి, ఇక్కడ ఈ మాటలు ఏంటంటే వైసీపీ ఇంతకంటే దిగజారటం ఇంకేమైనా ఉంటుందా? ఇక్కడ మావోయిస్ట్ భావజాలాల్ని, నక్సల్ భావజాలాల్ని స్ప్రెడ్ చేస్తున్నాడని దేశద్రోహం కేసు పడింది. ఇతని పైన ప్రశ్న రావణ్ పైన 102 కేసులు నమోదైనవి, అది వేరే, వాటికి బెయిల్ వచ్చినాయి. ఈ మాటలన్నీ సమర్థిస్తాడా కూర్చుని? అయినా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ రోజు అతనికి ఒక ప్యాకేజ్ వెళ్తుంది ప్రశ్న రావణ్కి. ఈరోజు సోషల్ మీడియాలో నడుస్తుంది అదే. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ్ ఇతనికి నెలకి 3 లక్షల ప్యాకేజ్ ఇస్తాడని సోషల్ మీడియాలో నడుస్తుంది. దాని గురించి ఎవరు మాట్లాడరు, ఎందుకంటే మనం చంకలు వేసుకుని తిరిగేది వెళ్ళినాయి కాబట్టి. ఈరోజు ప్రశ్న రావణ్ అంత ముద్దుగా కనిపిస్తున్నాడా నీకు? దేశద్రోహం కేసు పడితే ఉప్మా చట్టం అంటావా? కొత్తగా తీసుకొచ్చిన చట్టాలు అంటాడా? అసలు కొడాలి నాని పైన నేను సీరియస్గా అంటున్నాను. ఇతని పైన యాంటీ హిందూ కింద బ్రాండ్ ఇతని పైన ఉంది ఆల్రెడీ. హిందుత్వం పైన రెచ్చిపోయి దాడులు చేసేవాడు. మహిళలంటే సర్వసాధారణం అండి, ఏదో ఒకటి పడేసి తిట్టేసి పోతాడు. కానీ ఈరోజు దేశద్రోహం కేసుని ఉప్మా ఇడ్లీ అంటుంటే ఈ క్యాండిడేట్ని అరెస్ట్ చేయరా? అసలు ఈ క్యాండిడేట్ ప్రకాష్ రాజు, జడా శ్రవణ్ వీళ్ళపైన యూపీలో కేసులు పడాలి. అప్పుడు తీస్తారు తాట సవ్వరంగా. సెటరేట్ అయ్యి ఓ మూల కూర్చుంటాడు. చెప్పండి మీరు, ప్రశ్న రావడానికి మళ్ళీ కొడాలి వైసీపీ బ్యాచ్ ఉందా? ఉప్మా ఇడ్లీ చట్టాలేంటి? అండ్ ఇతని పైన కేసులు ఇంకా పడకూడదా, అరెస్ట్ అవ్వకూడదా?
దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.